షష్ఠి దేవి చరితం ప్రకృతిమాతలో 6వ అంశగా అవతరించింది కనుక షష్ఠి దేవి అన్నారు. ఈవిడ శిశువులకు బాలబాలికలకు అధిష్టాత్రి బలవర్ధని రక్షణకారిణి మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ. స్కందుడి భార్య. స్వయంభువ మనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. యోగీంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు, తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నమీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలుగలేదు. కశ్యపుడు వచ్చిపుత్ర కామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టఫలంగా ప్రసాదమిచ్చారు. అది భుజించాక మాలిని దేవి గర్భం ధరించింది. బంగారంలాంటి బిడ్డను ప్రసవించింది. మృత శిశువు కళ్ళు తేలవేశాడు. దంపతులు బంధుగణమూ రోదించారు. పుత్రశోకం భరించలేక మాలిని దేవి మూర్ఛిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్లాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరిత్యజించడానికేనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయడానికి ఇచ్చగించలేదు. చేయలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో శోకాతురుడైపోయాడు. అంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలలో పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేన దేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు. మహాదేవి, నువ్వు ఎవరు అని అడుగగా, ప్రియవ్రత, నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో నేను దేవసైన్యంకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను స్కందుడికిచ్చి వివాహం చేశారు. మాతృకలలో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో 6వ అంశగా అవతరించాను. కనక షష్ఠి దేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రను అందిస్తాను. దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఖాలు, భయశోకాలు, శుభాశుభాలు, సంపద్విపత్తులు అన్ని ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రలయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించినా, కొందరికి చిరంజీవులు కలిగినా కర్మవిపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలులు, బహుభార్యావంతులు, భార్యావిహీనులు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కర్మ ఫలస్వరూపులే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా బలీయం. ఇది వేదాలు చెప్పిన మాట. అంటూనే మృత శిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునరుజ్జీవితుణ్ణి చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించింది, బయలుదేరబోయింది. రాజు తేరుకుని మరొక్కసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ప్రియవ్రత, సకల లోకాలలోనూ నా పూజలు జరిపించు. నువ్వు చెయ్యి. అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుణ్ణి ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, పండితుడు అవుతాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. పండితులకు అప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు సిద్ధి ప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంప్రదుడుగా వెలుగొందుతాడు. పూజలు జరుపుతానని, జరిపిస్తానని దేవసేనా దేవికి మాటిచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవికి, బంధువర్గానికి, అమాత్యులకు, పరివారానికి, ప్రజానికానికి వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు. పండగ జరిపారు. అప్పటినుంచి ప్రతినెలా శుక్లషష్ఠి నాడు ఇంటింటా షష్ఠి దేవి మహోత్సవాలు జరిపించాడు. పురిటిలల్లో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన రోజున, ప్రతి శుభకార్యమప్పుడు షష్ఠిదేవి పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు. కౌతుమ శాఖోక్తంగా ధ్యాన, పూజావిధాన,
స్తోత్ర మంత్రాలు ఏర్పడ్డాయి. వటవృక్షం మూలనో షష్ఠిదేవి పటంకి కాని షష్ఠీదేవిని ధ్యానించాలి, పుష్పాలతో పూజించాలి, షోడశోపచారాలు శ్రద్ధగా చెయ్యాలి, నైవేద్యాలు పెట్టాలి. షష్ఠిదేవి స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించినా, విన్నా అపుత్రకులకు బిడ్డలు కలుగుతారు. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నా తల్లిదండ్రులు ఈ స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా నెలనాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది. షష్ఠిదేవి స్తోత్రం. నమో దేవ్యై, మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై, నమో నమః, శుభాయై, దేవసేనాయై, షష్ఠ్యై దేవ్యై, నమో నమః. వరదాయై, పుత్రదాయై, ధనదాయై, నమో నమః. సుఖదాయై, మోక్షదాయై, షష్ఠ్యై దేవ్యై, నమో నమః. షష్ఠ్యై, షష్టాంశరూపాయై, సిద్ధాయై, నమో నమః. మాయాయై, సిద్ధయోగిన్యై, షష్ఠీదేవ్యై, నమో నమః. సారాయై, శారదాయై చ పరాదేవ్యై, నమో నమః. బాలాధిష్టాతృ దేవ్యై చ షష్ఠిదేవ్యై, నమో నమః. కళ్యాణదాయై, కళ్యాణ్యై, ఫలదాయై చ కర్మణాం, ప్రత్యక్షాయై, స్వభక్తానాం. షష్ఠ్యై దేవ్యై, నమో నమః. పూజ్యాయై, స్కందకాంతాయై, సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై, షష్ఠిదేవ్యై, నమో నమః. శుద్ధసత్వస్వరూపాయై, వందితాయై, నృణాం సదా హింసాక్రోధవర్జితాయై, షష్ఠిదేవ్యై, నమో నమః. ధనం దేహి, ప్రియం దేహి, పుత్రం దేహి సురేశ్వరి, మానం దేహి, జయం దేహి, ద్విషో జహి మహేశ్వరి. ధర్మం దేహి, యశో దేహి, షష్ఠిదేవ్యై, నమో నమః. దేహి భూమిం, ప్రజాం దేహి, విద్యాం దేహి సుపూజితే, కళ్యాణం చ జయం దేహి, షష్ఠిదేవ్యై, నమో నమః. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.